టాటా అంటే చెప్పరా చెయ్యరా అది గాలి వస్తే ఒకవేళ వస్తే ముందు జాగ్రత్త అయ్యా వెరిగి ఉన్నావు ధన్యవాదం యేసు రాజా ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి దేవుని మహిమపరచాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం.
రాజమండ్రి నుంచి దైవజనులతో వచ్చినటువంటి సిస్టర్స్ వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. అయ్యా స్టేజ్ మీదకి వచ్చి బాలస్వామి గారు మరి డయాస్ మీద కావాల్సిందిగా మనవి. చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ. చిన్న ప్రార్థన. ప్రభువా, నీ సన్నిధికి నన్ను నడిపించావు, నాతో ఈ రాత్రి మాట్లాడు ప్రభువా. నీ ఉద్దేశాన్ని నాకు తెలియచే ప్రభువా. నా మనసుని ఇస్తున్నాను, నేను మంచిగా బ్రతకాలని, నీ రాజ్యానికి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. నాతో మాట్లాడువా ప్రభు అని మన హృదయాలు సిద్ధపరచుకుందామా? చిన్న ప్రార్థన. అందరూ యథార్థమైన మనసుతో. దేవుడు సజీవుడు, దేవుడు మాట్లాడేవాడు. మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. నాతో మాట్లాడు ప్రభువా, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను నాయనని, నిజంగా నేను మంచిగా భక్తి చేయాలని ఆశ ఉందయ్యా. నీ ప్రేమకు అంధదు నాదా నా ఊహకు లేదా నీ ప్రేమకు అందదు నాది సాధుడా కరువరి నాథుడా శివాయోధుడా మరతుడా కరువరి మనరు వినతునా శివ ప్రేమను ఎందుకంటే దైవజనులు నా సాక్ష్యం పంచుకోవాలన్నారు. నేను వాక్యం చెప్పేస్తూ ఉంటాను. సమయం కొద్దిగా ఉంది, వాతావరణం అననుకూలంగా ఉంది. మరి మాకైతే అందరూ కూడా ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. మరి ప్రియులు 1 నెల క్రితం బ్రదర్ ఇలాగా మరి సువార్త సభకు మీరు రావాలి, మీ యొక్క వాక్యాన్ని సాక్ష్యాన్ని పంచుకోవాలన్నప్పుడు ఆనాటి నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. అయితే నా యొక్క కుటుంబంలో అనారోగ్య పరిస్థితుల వద్ద ఎంతో ఇబ్బందులకరంగా ఉంది. మరి ఇక్కడ ఈ రెండుగా పనిచేసి రిటైర్డ్ అయ్యి వారు ఇప్పుడు సువార్త పరిచర్య చేస్తున్నారు. వారితో రాష్ట్రంలో అనేకమైన ప్రాంతాలకి మేము మరి క్రిస్మస్ కాడి నుంచి కూడా వెళ్తున్నాము. అక్కయ్య గారు తమ్ముడు నేను వస్తానని వారు చెప్పడం జరిగింది. వారితో కలిసి ప్రార్థన చేస్తున్నాం. అక్కయ్య మరి మనం వెళ్తున్నాం అంటే మరి బాబు కూడా అమెరికాలో పాస్టర్గా పనిచేశారు, మరలా ఇండియా వచ్చేసారు. వారి కారులో రావాలని మేమైతే ఆశపడ్డాం. కానీ బాబుకి మరి వారి పిల్లలకి నీరసంగా చేసినా కానీ నువ్వు ఏ స్థితిలో చేసినా దేవత నిన్ను తీసుకెళ్ళి తినేస్తుంది, చెట్టు మీద తినేస్తుంది, అక్కడ తినేస్తుందని ఊరిలో మగవాళ్ళందరూ కర్రలేసి కొట్టి ఇవన్నీ చేస్తూ ఉంటారు. అదంతా ఏంటంటే యుగదేవత మనోనేత్రానికి గ్రుడ్డితనము కలుగు చేస్తుంది. జక్కేవలే యేసు ఎవరో చూడగోరి ఆశ కలిగినప్పుడు కానీ ఆ గ్రుడ్డితనము దేవుడు తీసివేయడు. మరి నేనైతే అలాగున్నప్పుడు నేను కూడా అది నమ్మాను, బలిజేటలు మోసాను, అలా చేశాను. అయితే నా దాకా వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రేమ నేను తెలుసుకోలేకపోయాను. దేవుడు తన అద్వితీయ కుమారుడు అనగా విడదీయని కుమారుడిని ప్రభు మన కోసము, మన యొక్క పాపములు పరిహారం నిమిత్తం కోసము తన
యొక్క స్వరూపము నుంచి విడదీయలేని ఆ యేసు క్రీస్తు ప్రభు వారిని మరి మన కొరకు బలి ఇచ్చేసాడు, బహుమానంగా ఇచ్చేసాడు. అందుకనే మన క్రిస్మస్ పండుగ యేసు క్రీస్తు పుట్టుకను బహుమతుల పండుగ కూడా. గారు వచ్చి ఒక చక్కటి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాలని ప్రేమపూర్వకంగా ఆనందిస్తా ఉన్నాను. ఒక పల్లవి ఒక శబ్దమట్టుకు పాడి దేవుని నామాన్ని మహిమపరచాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తా ఉన్నాం. ఓకే ఉదయ్ ఇదండి కద్నానా జోసప్ప సాంబార్లు ఉప్పు వేయండి. వైట్ రైస్